హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు మునగాకు పచ్చడి చూపిస్తాను. కడిగి శుభ్రం చేసుకున్న మునగాకు, దీనిలో ఈనెలు అవన్నీ పొండిపోయిన ఆకులు అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగి ఇట్లా బెజ్జల గిన్నెలో వడకట్టుకుని ఉంచుకోవాలి. ఈ మునగాకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం చింతపండు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పడతాయి. ఫస్ట్గా ఆయిల్ పెట్టుకుని నూనె హీట్ చేసుకుని దీనిలో ఇవన్నీ వేయించుకోవాలి. ధనియాలు, పచ్చెనపప్పు, ఇవన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత కాస్త ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాము. ఇది బాగా ఆరోగ్యానికి చాలా మంచిదండి. బాగా ఎవరికైనా రక్తం తక్కువగా ఉంది అన్నా కానీ వాళ్ళు బాగా తినచ్చు. ఇది రక్తం బాగా ఇంప్రూవ్ అవుతుంది. రక్తం శుద్ధి కూడా చేస్తుంది. ఇది తింటే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము. మంత్లో వచ్చి 2 times 3 times అయినా తినొచ్చు. దీన్ని చాలా ఆరోగ్యానికి మంచిది. ఎవరికైనా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అనుకుంటే ఇది తినటం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తీసుకున్నాం కదా, ఇవన్నీ ఫ్రై చేసుకుని ఇలా తీసుకోవాలి ఒక గిన్నెలోకి. తర్వాత కాస్త నూనె వేసుకుని మనం కడిగి శుభ్రం చేసుకున్న మునగాకు వేసేసుకుందాం. కడిగి శుభ్రం చేసుకున్న మునగాకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది మనం తాలింపుల్లో కూడా కరివేపాకు లాగా కూడా యూజ్ చేయొచ్చు. మునగాకు పప్పులో వేసుకోవచ్చు, పెసరపప్పు మునగాకు ఎగురులాగా చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. చాలా విధాలుగా చాలా రకాలుగా వాడుకోవచ్చండి. నెక్స్ట్ టైం మీకు ఇంకో వెరైటీ చూపిస్తాను. మునగాకు ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి వేగినాయి. ఈ మునగాకు మొత్తం కలిపి మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత నూనె పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి దినుసులు పోపు పెట్టుకుంటాకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. నూనె హీట్ అయింది కదా. ఈ పప్పులు, ఆవాలు, ఇవన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తే కలర్ మారిపోతుందండి. ఇవన్నీ వేగిన తర్వాత
వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి బాగా వేసుకుని ఇలా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు వేసుకుని లాస్ట్లో చిటికెడు ఇంగువ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ గ్రైండ్ చేసిందంతా దీనిలో వేసుకుందాం. ఇలా వేసేసుకుని దీనిలో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకుంటే మునగాకు పచ్చడి రెడీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు మీకు మునగాకు పచ్చడి చూపిస్తాను. కడిగి శుభ్రం చేసుకున్న మునగాకు, దీనిలో ఈనెలు అవన్నీ పొండిపోయిన ఆకులు అవన్నీ తీసేసి శుభ్రంగా కడిగి ఇట్లా బెజ్జల గిన్నెలో వడకట్టుకుని ఉంచుకోవాలి. ఈ మునగాకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు, కొంచెం చింతపండు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పడతాయి. ఫస్ట్గా ఆయిల్ పెట్టుకుని నూనె హీట్ చేసుకుని దీనిలో ఇవన్నీ వేయించుకోవాలి. ధనియాలు, పచ్చెనపప్పు, ఇవన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత కాస్త ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాము. ఇది బాగా ఆరోగ్యానికి చాలా మంచిదండి. బాగా ఎవరికైనా రక్తం తక్కువగా ఉంది అన్నా కానీ వాళ్ళు బాగా తినచ్చు. ఇది రక్తం బాగా ఇంప్రూవ్ అవుతుంది. రక్తం శుద్ధి కూడా చేస్తుంది. ఇది ఇది తింటే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాము. మంత్లో వచ్చి 2 times 3 times అయినా తినొచ్చు. దీన్ని చాలా ఆరోగ్యానికి మంచిది. ఎవరికన్నా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది అనుకుంటే ఇది తినటం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తీసుకున్నాం కదా, ఇవన్నీ ఫ్రై చేసుకుని ఇలా తీసుకోవాలి గిన్నెలోకి. తర్వాత కాస్త నూనె వేసుకుని మనం కడిగి శుభ్రం చేసుకున్న మునగాకు వేసేసుకుందాం. కడిగి శుభ్రం చేసుకుని మునగాకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది మనం
తాలింపుల్లో కూడా కరివేపాకు లాగా కూడా యూజ్ చేయొచ్చు. మునగాకు పప్పులో వేసుకోవచ్చు, పెసరపప్పు మునగాకు ఎగురులాగా చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, చాలా విధాలుగా చాలా రకాలుగా వాడుకోవచ్చు అండి. నెక్స్ట్ టైం మీకు ఇంకో వెరైటీ చూపిస్తాను. మునగాకు ఇలా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి ఎగినాయి. ఈ మునగాకు మొత్తం కలిపి మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత నూనె పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుకి దినుసులు పోపు పెట్టుకుంటాకి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. నూనె హీట్ అయింది కదా. ఈ పప్పులు ఆవాలు ఇవన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తే కలర్ మారిపోతుందండి. ఇవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి బాగా వేసుకుని ఇలా కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటాము. కరివేపాకు వేసుకుని లాస్ట్లో చిటికెడు ఇంగువ కూడా వేసేసుకుందాం. వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఈ గ్రైండ్ చేసిందంతా దీనిలో వేసుకుందాం. ఇలా వేసేసుకుని దీనిలో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకుంటే మునగాకు పచ్చడి రెడీ.